ఈ ప్రాబ్లం చూడండి. రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. 2x ప్లస్ 3 బై ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్. మన మోటివ్ ఏంటి అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై సమ్ జీ ఆఫ్ ఎక్స్ హూజ్ ఆర్డర్ ఈజ్ 3. ఇలా ఉన్న ఫంక్షన్స్ని ఎలా పార్షియల్ ఫ్రాక్షన్స్గా విడగొట్టాలి అంటే సమ్ ఏ బై జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ సమ్ బి బై జీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ ప్లస్ సి బై జీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ థర్డ్ ఆర్డర్. సో ఈ విధంగా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్గా విడగొట్టవచ్చు. ఏబిసి వాల్యూస్ కనుక మనం కనుక్కున్నట్లయితే ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇవ్వబడిన ఫంక్షన్ ఏంటంటే 2x ప్లస్ 3 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్. ఇక్కడ ఎక్స్ మైనస్ 1 అనే దానికి థర్డ్ ఆర్డర్ ఉంది. అప్పుడు దీన్ని ఎలా రాయాలంటే సమ్ ఏ బై ఎక్స్ మైనస్ 1 విత్ ఫస్ట్ ఆర్డర్ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ సెకండ్ ఆర్డర్ ప్లస్ సి బై ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ థర్డ్ ఆర్డర్. ఇప్పుడు ఏబిసి వాల్యూస్ కనుక్కుంటే మనం ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ రిజాల్వ్ చేయొచ్చు. సో కమ్ టు ద రిజాల్వింగ్ పార్ట్. ఈ కింద కనుక మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ వస్తుంది. ఈ రెండు వైపులా డినామినేటర్లో సేమ్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి మిగిలేది ఏంటంటే 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయడం కోసం పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్. ఇక్కడ 0 పెడితే మిగిలేది 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 పెడితే మైనస్ 1 హోల్ స్క్వేర్, సో ఏ వస్తుంది. ఇక్కడ 0 పెడితే మైనస్ బి వస్తుంది ప్లస్ సి. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఇక్కడ టర్మ్ 5 అవుతుంది. 2 ఇంటూ 1 2 ప్లస్ 3 5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 పెడితే ఈ టర్మ్ మొత్తం 0, ఇక్కడ 1 పెడితే ఈ టర్మ్ మొత్తం 0, అక్కడ మిగిలేది సి. సో సి వాల్యూ అంటే సికి ఎంత వాల్యూ ఇప్పుడు 5. ఇప్పుడు పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ -1 పెట్టినట్లయితే మనం 2 మైనస్ 1 అంటే -2 ప్లస్ 3 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -1 పెడితే -1 సో -2 అవుతుంది. -2 హోల్ స్క్వేర్ అంటే 4a ప్లస్ -1 పెడితే -2 ఇంటూ బి ప్లస్ సి. దీని నుంచి 1 ఈజ్ ఈక్వల్ టు 4a మైనస్ 2b ప్లస్ సి. ఇప్పుడు ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు దీన్ని 1 2 నుంచి మనం ఏబి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈక్వేషన్ 1ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే 6 ఈజ్ ఈక్వల్ టు 2a మైనస్ 2b ప్లస్ 2c. ఈ సెకండ్ ఈక్వేషన్ లాగా యాజ్ ఇట్ ఈస్గా రాస్తే 1 ఈజ్ ఈక్వల్ టు 4a మైనస్ 2b ప్లస్ c. ఇప్పుడు నేను మైనస్ చేస్తాను అన్ని వైపులా. ఇక్కడ మైనస్ అవుద్ది, ఇది మైనస్, ఇది మైనస్ ఆఫ్ ప్లస్ అవుద్ది, ఇది మైనస్ అవుతుంది. సో 6 మైనస్ 1 5 ఈజ్ ఈక్వల్ టు 2a మైనస్ 4a అంటే మైనస్ 2a మైనస్ 2b ప్లస్ 2b క్యాన్సిల్ అవుతుంది. 2c మైనస్ c ప్లస్ c వస్తుంది. బట్ c వాల్యూ ఎంత 5. సో 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2a ప్లస్ 5 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి మిగిలేది 0 ఈజ్ ఈక్వల్ టు a కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ a ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దీన్ని 1లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనం 3 ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ b ప్లస్ c అంటే 5. సో ఈ 5 అటు వెళ్తే -2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b. సో b ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మనకి రెండు వాల్యూస్ వచ్చేసాయి. దీన్ని బట్టి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా రాయొచ్చు అంటే a 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం ఉండదు. ఇక b 2 కాబట్టి 2 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్, సి 5 కాబట్టి ప్లస్ 5 బై ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్. సో ఈ రెండు పార్షియల్ ఫ్రాక్షన్స్గా ఇలా విడగొట్టవచ్చు.